ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ ని 50,000 రూపాయలుగా పెంచేసింది. గతంలో 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉంటే చాలు సేవింగ్స్ అకౌంటెంట్ను మెయింటైన్ చేయొచ్చు. సెమీ అర్బన్ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ ఇప్పటి వరకు 5,000 రూపాయలు ఉంటే సరిపోయేది. ఇప్పుడు అది ఏకంగా 25,000 రూపాయలకు పెంచేసింది ఐసిఐసిఐ బ్యాంక్. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా గతంలో 2,500 రూపాయల మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి ఐసిఐసిఐ కస్టమర్లు కూడా మినిమం బ్యాలెన్స్ని 10,000 రూపాయలు ఉంచాల్సినటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం ఆగస్టు 1వ తారీఖు 2025 నుంచి వర్తిస్తుందని ఐసిఐసిఐ బ్యాంక్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. ఇంతేకాదు మరొక షాకింగ్ న్యూస్ కూడా ఏమిటంటే ప్రతి ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ కూడా ప్రతి నెలలో 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో కానీ లేదా బ్రాంచ్లోకి వెళ్ళి విత్డ్రా అయినా చేసుకోవచ్చు, లేదా డబ్బుల్ని డిపాజిట్ అయినా చేయొచ్చు. కానీ ఇకపై నుంచి 3 ట్రాన్సాక్షన్లు కనుక దాటితే ప్రతి ఒక్క అదనపు ట్రాన్సాక్షన్కి 150 రూపాయలు కట్ చేయబోతుంది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ తాజా నిర్ణయాలన్నీ కూడా అమల్లోకి వచ్చేసాయని చెబుతోంది ఐసిఐసిఐ బ్యాంక్.